హాయ్. కరెక్ట్ టైంకి వచ్చేసావే. ఏంటి చూస్తూనే ఉన్నా? లోపలికి రా. నువ్వు నన్ను ఇంతవరకు శారీలో చూడలేదు కదా, అందుకే సర్ప్రైజ్. బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. హే, నువ్వు ముందు కూర్చో, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తా. ఓకే ఓకే. తీసుకో. సరే, మెయిన్ మ్యాటర్కి వద్దాం. నేను నైట్ పంపేవే మెసేజ్. అంత కంగారు ఎందుకు? నీకోసమే పొద్దునే లేచి అన్ని రెడీ చేశాను. రా, డైనింగ్ హాల్కి వెళ్దాం. డైనింగ్ హాల్లోనా? డైనింగ్ టేబుల్ మీద కంఫర్ట్ గా ఉంటుంది. సర్లే, ఏదో కొత్తగా ప్లాన్ చేసి ఉంటావు. ఓకే ఓకే రా. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే. కూర్చో తిందుగానే. హే, తిన్నాక ఎలాగే? నిన్ను రమ్మని చెప్పింది అందుకేగా. ఏమన్నావే? మరి నేను నైట్ పంపిన మెసేజ్? ఏం మెసేజ్? అదే, ఫ్యామిలీ గోయింగ్ అవుట్, మార్నింగ్ కమ్ ఫర్ బిఎఫ్ అన్నావు. అవును, ఇంట్లో ఎవరూ లేరు, అందుకే నేను బ్రేక్ఫాస్ట్ కి రమ్మని చెప్పా. బిఎఫ్ అంటే బ్రేక్ఫాస్టా? అవును. సరే, నువ్వు ముందు తిను. నీకోసం నేనే అన్ని రెడీ చేశాను. ఇడ్లీ వడ. ఇడ్లీ వడ తిన్నాక తెల్లారినే 6 గంటలకు లేచి ఆశగా వచ్చా. ఒక్కసారి ఆలోచించవే. నువ్వు ఇలా అడుగుతావని నాకు బాగా తెలుసు. అందుకే నీకోసం పూరి కూడా చేసి పెట్టా. ఇది కూడా తిను. ఇది తెలిసి మాడుతున్నా తెలియకుండా మాడుతున్నా అర్థం కావట్లేదే. ఎలా ఉంది శివ? బాగుంది బాగుంది. ఏమైంది వీడికి? మొత్తం సంకనాకపోయింది. ఏంటి పక్కకు వచ్చేసా? అంటే సంధ్య. అక్కడికి వెళ్ళి కూర్చో శివ. హలో హలో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదిరిపోయింది. అదే నైట్ డిన్నర్ ఉందా అని. నిన్నింటికి పిలిచింది తప్పైపోయింది. ముందు మీ అమ్మాయిలు డైలాగ్ మార్చాలి. వద్దు వద్దు అనుకుని ఎందుకే బెడ్రూమ్ లో శివ. బుజ్జి, ఇదిగో బిట్టు. ఇరికించాలని చూస్తున్నావా? ఎత్తవా చండాలు పుదాన, నాకు కూడా లేకుండా చేసు. లవ్ యూ. అరే మామ, పాస్ అయిపోయింది రా. కర్దు బిట్లే తీసుకెళ్ళా. బిట్టే జయమయ్యప్ప. థ్యాంక్స్ స్వామి. అందరూ ఒక్క సబ్జెక్ట్ పోయినందుకు ఫీల్ అవుతున్నారు. నువ్వు 10 సబ్జెక్ట్ లో బ్యాక్ లాకు ఏదో వికెట్లు తీసేసిన దోషిలా ఫీల్ అవుతున్నావు. ఈ ఎగ్జామ్ లో నేను పాస్ అయినా అనుకో, ఒకటి రేపు ఉద్యోగానికి వెళ్ళాలి, లేదా పై చదువులు చదవాలి. అప్పుడు నీ లవ్ లో నా లవ్ కూడా బుస్ అయిపోతుంది. అందుకని మామా, ఎగ్జామ్ కు ముందు ఎవ్రీ నైట్ సంధ్యానతో ఫోన్ లో మాడింది. నాకు 10 పోయినాయి అంటే తనకి 4 పోయిండవు. నెక్స్ట్ ఇయర్ మాత్రం మేమిద్దరం అసలు లవ్ బర్డ్స్ రా. మామా, ఎలారా నీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? ఫస్ట్ నువ్వు సండే దగ్గరికి వెళ్ళి తను రిజల్ట్ ఏంటో తెలుసు. పోరా గోవిందా, ఈడి లవ్ గోవిందా. ఏమైంది? ఫస్ట్ నువ్వు చెప్పు. నాకన్నీ పోయినాయి, నీకు ఏం చెప్తున్నావు? నేను కాలేజ్లోనే ఫస్ట్, అందుకే నాకు యుఎస్ లో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చారు. అంటే నువ్వు ఇప్పుడు యుఎస్కి వెళ్తావా? మరి అదే నా లైఫ్ టైం అంబిషన్. జస్ట్ 2 years. నువ్వు కూడా నీ అరియర్స్ కంప్లీట్ చేసి యుఎస్ వచ్చే. ఏంటి యుఎస్? కామెడీ చేస్తున్నావా? ఉన్న బ్యాక్లాగ్స్ పాస్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ట్రై చేస్తే తప్పకుండా సాధ్యపడుతుంది.
అది కాదు సంధ్య, ఒక్కసారి నేను చెప్పి. సరే ఫ్రెండ్స్ వచ్చారు, నేను వెళ్తాను. సంధ్య, Thank you. congrats. Thank you. సంధ్య. Thank you. నేను కూడా pass Thank you so అయ్యాను. much. Come on. Yeah, let's go. నిద్రపోతున్నావా? శివ లేరా గూట్లే. సంధ్య ఇంకా యూఎస్ వెళ్ళలేదా? యుఎస్ వెళ్ళి పనారా నువ్వు చేసింది? నేను ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నానో నీకు తెలుసా? సారీ సంధ్య, అర్థమేమన్నట్టు మాట్లాడుకో. 5 గంటల దాకా మెలుకుని ఉన్నాను తెలుసా? నువ్వు మాయ చేసావురా. అదంతా సరే, అయినా 1 వీక్లో ఎంత లావెక్కేవేంటి? అసలు చూసుకున్నా పొట్ట కూడా ఎత్తొచ్చింది. వాట్? ఏ అంతే సరిగ్గా సాయంత్రం మందికి డబ్బులుంటే ఇవే, అసలే చేతిలో పైసా లేదు. ఏమైందే? ఎందుకిలా? ఐఎమ్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? ఏం చెప్తున్నావు? మనం కాండమ్ యూస్ చేసాం కదా. నువ్వెక్కడ యూస్ చేసావు? అది కూడా మర్చిపోయినా. సరే ఈ విషయం ఎవరికి తెలియదు కదా. చెప్పు దేశం కొడతాను. ఎంత పని చేసావురా నువ్వు? ఇందుకేనా నిన్ను కాలేజీ పంపించింది? చెప్పరా. అది కాదు నాన్న. మీ అమ్మకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? రేయ్, మొత్తం అంతా విన్నాన్రా. అబ్బా దొరికాడు. ఏంటి దెబ్బతిని సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు? భయపడి ఉంటాడు. ఏడవకురా నాన్న. ఏమైంది? ఇరుక్కుందా? అంత నీ వంశంలోనే. ఇది నా కొడుకు. నువ్వే ఇప్పటికీ సరిగ్గా చేసుకోలేవు, నువ్వు మాట్లాడుతున్నావా? ఏయ్ ఎవరిని చూసి ఏం మాడుతున్నావు? గోడ మీద నీ పేరు రాసి చూపినా? రే, ఆ గోడ మీద రాసేదేదో పేపర్ లో రాస్తే ఈ పాటికి పరీక్ష అయినా పాస్ అయ్యేవాడివి. ఆంటీ ఏంటి ఇంత త్వరగా బయలుదేరారు? అవునమ్మా, ఇప్పుడు బయలుదేరితేనే కదా గుడికి కరెక్ట్ టైం కి చేరుకోగలం. సంజ, ఈ సోంబేర్ గడితో ఉప్పర్ మీటింగ్ ఆపి నువ్వు త్వరగా ఆఫీస్కి వెళ్ళు. లేదు అంకిల్, ఇవాళ మా కజిన్ యుఎస్ నుంచి వస్తున్నాడు, అందుకే లీవ్ పెట్టాను. అలాగా? వెరీ గుడ్ వెరీ గుడ్. రే, కొడుకుతో ఆటలు ఆపేసి సిన్సియర్ గా చదివి బ్యాలెన్స్ సబ్జెక్ట్స్ పూర్తి చేయి. సరే నాన్న. నాన్న ఏంటి నాన్న? ఊరికి వెళ్తున్నారు, ఎప్పుడు నాన్న తిరిగి వస్తారు? ఎంత ఫీల్ అవుతున్నాడే నా కొడుకు. రాజా, ఒక 10 రోజులు వచ్చుకోనన్నా, వచ్చేస్తాను. ఏం అక్కర్లా, ఓ పుష్కరం తర్వాత రాజాలు. చూడమ్మా, నువ్వు వాడిని నమ్మకు. నువ్వే బిడ్డని జాగ్రత్తగా చూసుకో. ఓకే, మేము త్వరగా take వచ్చేస్తాం. care. వాడికి నిద్ర వస్తున్నట్టుంది, ముందు వాడిని పడుకోబెట్టు. ఓకే నాన్నా, అల్లరి చేయకు. అమ్మ చెప్పింది విను. టాటా. ఏడవకురా. దీంట్లో కరెక్ట్ అయ్యి చూద్దాం. ఏమైంది నాన్న? హలో అల్లుడు గారు, ఎలా ఉన్నారు? పెళ్ళప్పుడు చూశాను. నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? వైఫ్ పిల్లల్ని తీసుకురాలేదేంటి? నాకింకా పెళ్ళే కాలేదు అల్లుడు గారు. ఓ రే, చిన్న వచ్చాడు. హలో చెప్పు. చిన్నాన్న, నేను బిడ్డకి మామ. ఏంటి వరుసలే మారుస్తున్నారు? సారీ రే, శాండీ మామకి హాయ్ చెప్పు. ఏంటి శాండీనా? నా పేరు ర్యాండీ. రే, ర్యాండీ మామకి హలో చెప్పు, ఓకేనా? హలో. బాబుకి ఏం పేరు పెట్టారు అల్లుడు గారు? గజని. గజనీనా? ఏంటి పేరు తేడాగా ఉంది? ఏ రాహుల్ అని చెప్పరా, వాడిని అలాగే పిలుస్తాడన్నయ్య. ఇవన్నీ బిడ్డ ఆడుకోవడానికి తెచ్చాను, కానీ వీటితో నువ్వు ఆడుకోవడమే కరెక్ట్. మౌన గురువులో ఉన్నాడు. ఎలా ఉన్నారు? బాగున్నా. యుఎస్ లో వర్క్ ఎలా ఉంది? బాగా సాగుతోంది. పెద్దనాన్న పెద్దమ్మ అందరూ బాగున్నారుగా? అందరూ చాలా బాగున్నారు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అమ్మను కూడా తీసుకొస్తాను, సరేనా?